హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బుజ్జాయి తెలుగు కథల సంచిక నుంచి అబద్ధాలు ఆడటం అనే కథను వినేద్దామండి. అది చిన్నపిల్లండి, దానికి అబద్ధాలు ఆడటం తెలీదు. మనలో చాలా మంది ఇట్లా అంటుంటాం. కానీ నిపుణులు ఏం చెప్తున్నారో తెలుసా? 4 ఏళ్లు లేదా అంతకన్నా కొంచెం ముందరే పిల్లలు అబద్ధం చెప్పటం మొదలు పెడతారట. ఇందుకు సంబంధించి కొన్ని అధ్యయనాలు కూడా చేశారు. ఆ అధ్యయనాల్లో అనేక నిజాలు బయటపడ్డాయి. తల్లిదండ్రులు కొంచెం అప్రమత్తంగా ఉంటే పిల్లలు అబద్ధాలు చెప్పే అవసరమే ఏర్పడదు. ఓ చిన్నారి ఓ చిన్న బొమ్మతో ఆడుకుంటోంది. పొరపాటున అది చేయి జారి కింద పడి విరిగిపోయింది. వెంటనే ఆ చిన్నారి తన తల్లితో చెప్తుంది, అమ్మా, ఆ బొమ్మను నేనే కింద పడేసి విరగ్గొట్టానని. వెంటనే తల్లి, ఎందుకు బొమ్మను విరగ్గొట్టావు అని చిన్నారిని తిడుతుంది లేదా కొడుతుంది. అప్పుడు చిన్నారి ఆలోచించటం ఆరంభిస్తుంది. ఓ నిర్ణయానికి వచ్చేస్తుంది. నిజం చెప్తే అమ్మ తిడుతుంది లేదా కొడుతుంది. అది ఎక్కడికి దారితీస్తుందంటే మరోసారి బొమ్మను పగలగొట్టినప్పుడు ఆ విషయం చెప్పకుండా కప్పిపుచ్చడానికి ఆలోచిస్తుంది. లేదా బొమ్మను తాను పగలగొట్టలేదని, పిల్ల తోసేసిందని అబద్ధం చెప్పటం మొదలు పెడుతుంది. పిల్లలు అబద్ధాలాడేందుకు ఇది శ్రీకారం. అందుకే పిల్లలు బొమ్మను పగలగొట్టినప్పుడు వెంటనే కోప్పడకండి, మీ విస్మయాన్ని ప్రదర్శించకండి, ఎందుకు పగలగొట్టావు అని తిట్టకండి, కొట్టకండి. ఆ సమయంలో మామూలుగానే ఉండండి, సహజ సిద్ధంగానే నడుచుకోండి. బొమ్మను ఎట్లా జాగ్రత్తగా పెట్టుకోవాలో, ఎలా దానితో జాగ్రత్తగా ఆడుకోవాలో చెప్పాలి. ఆ పద్ధతి మంచిదని నిపుణుల మాట. ఓ చిన్నారి అబద్ధం చెప్తోంది అంటే అప్పుడు దాని ప్రవర్తన ఎలా ఉంటుందోనని నిపుణులు కొన్ని విషయాలు చెప్పారు. అబద్ధం చెప్పే చిన్నారి మన మొహంలోకి చూసి మాట్లాడేందుకు జంకుతుంది. మాటలో స్వరం ఒకేలా ఉండదు, హెచ్చుతగ్గులుంటాయి. మాట స్పష్టంగా ఉండదు, గొనుగుతున్నట్లు ఉంటుంది. అందుకే పిల్లలతో మనం ఎంతో జాగ్రత్తగా అప్రమత్తంగా నడుచుకోవాల్సిన సమయం ఏంటో తెలుసా? అవి 2 ఘట్టాలు. మొదటిది 3 నుంచి 4 ఏళ్లలోపు. ఆ వయసులో వారికి అబద్ధం ఆడటం తెలీదు. అదే సమయంలో పథకం ప్రకారం అబద్ధం ఆడటం కూడా మొదలుపెట్టే కాలమది. ఇంకా రెండవది టీనేజ్ మొదట్లో, అంటే 13 నుంచి 14 ఏళ్ల మధ్య అన్నమాట. ఈ ప్రాయంలో వాళ్ళు ఎంతో తేలికగా అబద్ధాలు చెప్పటం మొదలు పెట్టేస్తారు. ఆ సమయంలో వారికి అబద్ధాలు చెప్తున్నామనే భావనే కలగదు. అది వారికి క్రమంగా అలవాటైపోతుంది. ఇటువంటి సమయంలో మనం వారి పట్ల ఎంతో అప్రమత్తంగా నడుచుకోవాలి. మన మీద వారికున్న నమ్మకాన్ని నిలుపుకోవాలి. వారి అవసరాలు ఏ మేరకు పూర్తి చేస్తున్నామనేది కూడా ముఖ్యమే. వారి స్వేచ్ఛలో ఏ మేరకు మన పాత్ర ఉన్నదనేది ప్రధానమే. అందుకే పిల్లలు అబద్ధాలు ఆడేందుకు అవసరం కల్పించకుండా మన పెంపకం ఉండాలనేది ప్రధానమని నిపుణుల సలహా. ఈ సలహాను పాటించేద్దామా మరి? ఇంకా ఆలస్యం ఎందుకు? ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.